అందరికి జస్టిస్, అందరికీ న్యాయం లభించింది అందరికీ. ఎక్కడ లభించింది? అందరికీ సమానత్వం ఉండాలి. ఉందా సమానత్వం? ఎక్కడుంది సమానత్వం? స్వేచ్ఛ, లిబర్టీ ఉందా? ఎక్కడుంది లిబర్టీ? ఫ్రెటర్నిటీ, సోదర భావం ఉందా? లేదు. నేను న్యాయం అడిగితే ఎక్కడ న్యాయం జరిగింది? మనం ఉన్నది చెప్పుకోవాలి. వర్స్ట్ ఇండస్ట్రియల్ డిజాస్టర్ ది వరల్డ్ ఆఫ్టర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, అది భోపాల్ గ్యాస్. 1984 డిసెంబర్ 4 నాడు, డిసెంబర్ 2 ఆ రోజు ఒక్కరోజు 65,000 మంది చచ్చిపోయారు. బిగ్ గ్యాస్ తోటి, మిథైల్ ఐసోసైనేట్ గ్యాస్ తోటి 65,000 మంది. రాజీవ్ గాంధీ అంటే 65,000 మంది కాదు, 25,000 అన్నాడు. ఇప్పుడు 25,000. ఆ తర్వాత 1 yearలో 1.5 lakh చచ్చిపోయింది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అదంతా బయట నుంచి పారేయాలంటే ఆ ఊళ్ళంతా ఏ ఊళ్ళో పుట్టలేదు, ఎక్కడే పడేయాలి దానికంతా. ఇంత ప్రమాదాలు జరిగితే ఒక్కరిగా న్యాయం లభించిందా? వాళ్ళు యూనియన్ కార్బైడ్ ఆండర్సన్ జైలు శిక్ష పెడదా? వాడు ఒక్కరోజు పోలీస్ స్టేషన్ పెట్టెక్కిందా, కోర్టు పెట్టెక్కిందా, జైలు పెట్టెక్కిందా? ఏ విమానం దిగినో అదే విమానం పెట్టి ఒక్కరి న్యాయపరిచిన నష్టపరిహారం రాలేదు. ఎక్కడుంది న్యాయము? ఉందా జస్టిస్? ఢిల్లీలో కూర్చొని అడుగుదాం, గల్లా బట్టి అడుగుదాం, మీరు అమృత మోసం ఎట్లా చేసుకుంటున్నారు? న్యాయం ఎక్కడ జరిగింది? దీని మీద పార్లమెంట్లో ఒక్కరోజు ఒక్క పార్టీ చర్చ పెట్టిందా? ఒక్క నిమిషం ఒక్క రాజకీయ పార్టీ కూడా మాట్లాడింది? ఏ పార్లమెంట్ మీది? ఏం సుప్రీంకోర్టు మీది? 1997లో వచ్చింది జడ్జిమెంట్. ఏం చెప్పి చీఫ్ జస్టిస్ జడ్జిమెంట్? ఇట్ ఈస్ లైక్ కార్ యాక్సిడెంట్. డూ వి డిచ్ అవర్ కార్ బిఫోర్ కార్ మీట్స్ విత్ యాక్సిడెంట్? కార్ ప్రమాదం అయితే కార్ ప్రయాణం మానేస్తామా? ఇట్ ఈస్ కాల్పబుల్ హోమిసైడ్, నాట్ మాట. ఇంకోటి ఎందుకు పొరపాటు జరిగిపోయిందని ఇంకో మాట ఏం చెప్పిందంటే, ఆ రిటైర్మెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే కారణం will assume charge as chairman of Bhopal Gas Hospital Trust to be created with the corpus fund of 140 crores. అంటే జడ్జిమెంట్ రాసుకొని 140 తినేసి ఏం దేశం ఇది? ఏం న్యాయం? ఎక్కడుంది న్యాయం? ఉందా జస్టిస్? మనం ఉన్నదని అనుకోవాలి. ఇంత గాలి చెప్పుకొని అంత ఉందండి కాదు. రాజ్యాంగం చాలా గొప్పది, కానీ ఎక్కడ మొదలవుతుంది? లిబర్టీ ఉందా? ఎక్కడ స్వేచ్ఛ ఉంది? శ్రీశ్రీ చెప్పాడు 2 నెలలు 4 అంటే జైలు రోజులు తెలుస్తాయి, గుండ్రాలు చెప్తున్నాడు. 2 నెలలు 4 పాఠాలు చెప్పండి. జనాన్ని జ్ఞానం తెప్పిస్తారా? దానివల్ల శాంతి భద్రత విఘాతం కలుగుతుంది, ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. తెలివైన ఏం చేస్తారు? ప్రశ్నిస్తారు కదా ప్రభుత్వాలను. ప్రశ్నించదు కాబట్టి టీచర్ కూడా జైలు పెడతారు, ఊపా కేసులు కూడా పెడతారు. తూర్పున సూర్యుడు ఉదయించు, తూర్పున సూర్యుడు ఉదయించు అని చెప్పండి, రోజు పాఠాలు పెడతారు. చూడండి, అంత దరిద్రంగా లిబర్టీ ఉంది. ఈక్వాలిటీ ఎక్కడుంది? ఉందా? సమానత్వం వచ్చిందా? రోజు రోజు పెరిగిపోతుంది. ఆర్థిక సమానత్వం పెరిగిపోతుంది, సామాజిక సమానత్వం పెరిగిపోతుంది, ఎంత అసమానత్వం పెరిగిపోతుంది, ఆర్థిక అసమానత్వం పెరిగిపోతుంది. ఎక్కడ కార్పొరేట్ కంపెనీ టాటాలు పెరగాలి. ఇప్పుడు ఆదానీలు, అంబానీలు దాని మీద ఒకరా మామూలు డబ్బులు అవన్నీ అసమానతలు పెరిగిపోయాయి. ఈక్వాలిటీ ఎక్కడుంది? ఈ ఫ్రాటర్నిటీ ఉందా? సోదరభావం ఉందా? ఇది ఏ కులం, ఇది ఏ మతం, ఇది ఏ ప్రాంతం, ఇది ఏ భాష, ఇది ఏ సంస్కృతి, నువ్వు డబ్బులు లేనివా? ఎక్కడుంది సోదరభావం? ఉందా? నవ్వుతారు సోదరు. ఈ 4 సాధించిన మనం అని చెప్తే నల్లమల్ల నక్కలు కూడా అవుతుంది. అంత దరిద్రంగా ఉంటుంది. ఎక్కడొచ్చింది మరి? రాజ్యాంగాన్ని ఎన్నిసార్లు అమలు చేసి ఎన్నిసార్లు రాజ్యాంగం చాలా గొప్పగా రాసింది, కానీ 106 సార్లు ఇప్పటిదాకా దాన్ని సవరించింది. 106 సార్లు అంటే తూట్లు పడవడమే కదా అది. ఎందుకు సవరించినట్టు? బీజేపీ గవర్నమెంట్ కూడా సవరించింది. వీళ్ళు కూడా 10-15 సవరణలు తీసుకొచ్చింది. ఎందుకు తీసుకొచ్చినట్టు? ఏం తప్పు ఉందంటే, ఉందా తప్పేదన్నా? అంటే మీరు అధికారంలో ఉండాలంటే దాన్ని సవరించుకుంటూ పోవాలి. సవరించడం అంటే సంహరించడమే. ఇంత అన్యాయం ఉంటే మనం ఉన్నదంటే చెప్పుకోవాలి. కలుపుకోవాలి. ఏమైంది? 4 పిల్లర్స్ నేను ప్రయాసమైన 4 పిల్లర్స్ ఆగమైనాయి కదా. ఏమేమి 4 పిల్లర్స్? ఒకటి న్యాయ వ్యవస్థ, రెండోది పార్లమెంట్, చట్టాలు చేస్తారు. చట్టాలు చేసే పార్లమెంట్, అసెంబ్లీ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, శాసన వ్యవస్థ. ఆ తర్వాత దాన్ని అమలు చేసేది ఎగ్జిక్యూటివ్ బ్యూరోక్రసీ, దాన్ని నిర్వచించేది, వ్యాఖ్యానించేది కోర్టులు, ప్రచారం చేసేది మీడియా. ఈ 4 స్తంభాలు కదా. 4 స్తంభాలు కుప్పకూలిపోతున్నాయి, మొత్తం నెర్రలు మారినాయి. ఇంతకుముందే చెప్పిన న్యాయ వ్యవస్థ పార్లమెంట్లో ఎవరుంటాడు? పార్లమెంట్లో మంచోడు వెళ్ళిపోయిందిరా, మేధావి వెళ్ళిపోయిందిరా. రాజకీయ పార్టీలు ఎవరు టికెట్ అమ్ముకున్నాయి. మనం ఏం చేస్తుంది? చదువుకున్నారు 2,000 రూపాయలు లేక ఆత్మహత్య చేసుకునే రైతులు,
2,000 రూపాయలు లేక ఆత్మహత్య చేసుకుని చేనేతకారుని ఎవరా ముందు రాదురా ఓటు అమ్ముకుంటావురా అని అడుగుతున్నాడు. మంచిదే, ఓటు అమ్ముకోవద్దు. కానీ ప్రతి పార్టీ వాడే పైసలు లేక ఆత్మహత్య చేసుకుంటుంది. ఆత్మహత్య చేసుకుని 2,000 రూపాయలు ఇస్తే కుటుంబం నిల్చుంటుంది వాడిని అడుగుతున్నారు. కానీ ప్రతి పార్టీ పార్లమెంట్ సీట్ కంటే 100 కోట్లకు అమ్ముకుంటుంది. అసెంబ్లీ ఏంటి 50 కోట్లకు అమ్ముకుంటుంది. అమ్ముకుంటున్నా లేదా? మంచోళ్ళకి ఇచ్చిరా? ఎవరన్నా పేదోళ్ళకి ఇచ్చిరా? నిజాయితీ పనికి ఇచ్చిరా? రోడ్ల నుంచి తల్లికి టికెట్ ఇచ్చిరా? చర్చలకు ఇస్తురా? రిజర్వేషన్ లేని కాన్స్టిట్యూన్సీలో రిజర్వేషన్ ప్రభుత్వం ఇచ్చిరా? చర్చకు బోండు ఇచ్చిరా? ఇస్తలేదు కదా. మరి అదే అడుగుతలేదు మనం. నీకేం బలుపురా 100 కోట్లకు అమ్ముకుంటారు, దొంగలకి ఇస్తారు టికెట్ అని అడుగుతున్నా. చదువుకున్న వాళ్ళు ఏం చేస్తున్నాం? పేదోళ్ళు అడుగుతున్నాం. ఎవరిని చెప్పులో కొట్టాలో వాళ్ళు చెప్పులు మోస్తున్నాం. అంతే కదా మనం చేసి చదువుకున్న చేసిన అదే పని. ఎవరి చేతులు నడతామో వాళ్ళతో చేతులు కూర్చుంటాం. మరి ఎట్లా ఉన్నతులను చెప్పుకోవాలి మనం అంటే కఠినంగా కనిపించవచ్చు. కానీ అట్లా ఉండాలి, కఠినంగా ఉండాలి. ఎందుకంటే చదువుకున్నాను మనము. చదువు కేంద్ర బిందువు ఏంది? వాట్ ఈస్ సెంటర్ టు అకాడమిక్స్. క్రిటికల్ థాట్, విమర్శనాత్మకంగా ఆలోచించాలి. తప్పులు తప్పనాలి అన్నారు. చదువుకున్నదే తప్పు. చదువురాడు అంటాడు తప్పని, చదువుకున్నాడు. ఎందుకంటే వాడు పిచ్చి పుస్తకాలు చదువుతాడు, పిచ్చి పత్రికలు చూస్తాడు. మొత్తం నాశనం అయినాయి కదా. పార్లమెంట్ నాశనం అయింది, జ్యుడిషియరీ నాశనం, చెప్పిన జ్యుడిషియరీ ఉందో. ఎగ్జిక్యూటివ్ దొంగలే కదా, వాడికి తలకాయ కదా. ఐఏఎస్ ఉంటాడు అనుకో, వాడు ఐఏఎస్ వాడు ఇంగ్లీష్ బ్యాలెట్ జోకర్, చిలకలకి ఇంగ్లీష్ మాట్లాడతాడు. కలెక్టర్ అడిగిపోయిందట, కులెదురైందట, అది గర్జిస్తుందట. వాడు అన్నట, యూ కెనాట్ స్కేర్ మీ బై రోలింగ్. ఐ డోంట్ బిలీవ్ యువర్ టైగర్. I believe you are a tiger only when you produce a certificate from revenue officer. జోకర్ లేదా వాళ్ళు. ఇంగ్లీష్ జ్ఞానం అది జ్ఞానం కాదు. నల్ల బొమ్మడి వేసుకొని నల్ల లెక్క తీసుకొని నల్ల తొప్పును చుట్టూ తిరిగితే ఎంత జ్ఞానం వస్తుందో దాంట్లో న్యాయవేస జ్ఞానం కూడా లేదు. అందుకే మహమ్మద్ ప్రాఫిట్ ఏం చెప్పిందంటే ఆల్ ప్రాఫిట్స్ ఆర్ షెపర్డ్స్. మహమ్మద్ ప్రాఫిట్ గొర్రె కాదు. ఖాళీ కంపెనీ వాళ్ళే ऊपर लाखों सलाम అంటే మహమ్మద్ ప్రాఫిట్. ఖాళీ కంపెనీ వాళ్ళ मेरा यार है మోహన్ బడా దిల్దార్ హెడ్ శిక్ష నల్లగుంగడి వాడిని ఆపుతారండి. అందుకని అందరూ జీసస్ మోసస్ అందరు వాళ్ళే కదా. ఆమోస్ ప్రాఫిట్ డేవిడ్, ముస్లిం దావు డేవిడ్, ప్రాఫిట్ ఆమోస్, ప్రాఫిట్ అబ్రహాం. ఇస్లాం జుడాయిజం అంటే హిందూ మతం, అండ్ క్రిస్టియానిటీ అబ్రహాం రిలీజియన్స్. ఆయన ముస్లిం ఇబ్రహీం. అందరూ కూడా కాదు. చదువుకుని ఐఏఎస్ ఆఫీసర్ కాసిందా జోకర్ కదా. అందుకని ఐఏఎస్ ఆఫీసర్ నాలో మొత్తం నాశనం అయిపోయింది. ఇక మీడియా తెలుసు కదా, మీడియా అయితే మాఫియా. శ్రీశ్రీ అని చెప్పి ఇప్పుడు కాదు, శ్రీశ్రీ అని చెప్పి పెట్టుబడికి కట్టు కథలు పుట్టిన విషయం పత్రికలు, ఆంధ్రదిన పత్రికలు, పత్రికలు కాదు కూతురు కూడా. ఇంకో మాట, పత్రికలు ఘోరంతలు కొండంతలు చేస్తాయి, కొండలు గోలు కొండలు దాచేస్తాయి. ఏ అబద్ధాలు. ఎందుకంటే కొండలు గోలు కొండలు మణికొండలు అనవకొండలు మీకు అనకొండలు ఎన్ని ఎకరాల భూమి కబ్జాలు పెట్టారు అందరూ. మా తెలియదా? దొంగలే కదా, మీడియాతో మాఫియానే కదా. చలపతిరావు గారు చెప్పారు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ స్టార్ట్ గోయల్ ఆఫ్ ఇండియన్ జర్నలిజం నెహ్రూ పెట్టిన ఇండియన్ నేషనల్ రైట్ ఆయన ఫ్రీడమ్ ఆఫ్ బ్రహ్మచారి అని చెప్పిండు. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ ప్రింటింగ్ మెషిన్స్. అత్యంత వాళ్ళది. నోబడి రైట్స్ ఎడిటోరియల్స్. ఎవరి ఎడిటర్ సొంత అభిప్రాయాలు రాయడు. ఎవరిబడి రైట్స్ ప్రొప్రైటోరియల్స్, యజమాని అభిప్రాయాలు రాస్తారు. ఇంకో మాట అన్నాడు, జర్నలిజం has become toasting, feasting, జాబ్. జర్నలిస్ట్ ఉంటే ఇక్కడ వినాలి. జర్నలిజం అనేది విందు మందు విరోధమైందని చెప్పి ఎప్పుడు రాసింది? 1961లో రాసింది. ఇప్పుడు ఇంకా అంతకంటే అన్యాయం కదా. జర్నలిజం ఇష్యూ ఆఫ్ గ్రేట్ స్ట్రెయిన్ అండ్ హార్ట్. సమాజంలో జరిగే అన్యాయాలు చూసి హృదయభారం ఉండాలి కదా. రోజు దిల్పే భోజనం, రోజు దుఃఖం ఉండాలి హృదయానికి. అట్లాంటిది ఏమైంది? గ్రేట్ స్ట్రెయిన్ అండ్ హార్ట్ has become great strain and liver. ఫుల్ మందు ఉండాలి, కొడుతూనే ఉంటుంది కదా. ఏముంది? ప్రొపరేటర్లు దొంగలైతే ఆయన అయ్యేవాళ్ళకి చాలా 5 వాళ్ళు రిపోర్టర్లకు పప్పు పిల్లలు అయిపోయింది. ఏమున్నది? జర్నలిజం ఉందా? మీడియా ఉందా? మీడియా మొత్తం పోయింది. అయినప్పుడు ఈ 4 స్తంభాలు పోయినప్పుడు దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? మనం ఉన్నదంటే చెప్పుకోవాలి. మనం ఏదో అభివృద్ధి అంత బాగానే ఉందని చెప్పుకుంటే అది ప్రభావితం. ఉన్నదంటే చెప్పాలి. ఎందుకంటే దీన్ని బాగు చేయాలంటే ఇది కుళ్ళిపోయిందని చెప్పాలి, శిథిలమైందని చెప్పాలి. శిథిలమైంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎందుకు చదువుకున్న గురించి ఎందుకు చెప్తున్నట్టే, నేను అంత చదువుకున్నవే
నాతో సహా అందరూ ఇంటిపారారు. మహాభారతంలో 6 రోజుల నుంచి ఈ రోజు దాకా ద్రౌపదికి అవమానం జరుగుతుంది. ఆ అమ్మాయి నలుగురు పేర్లే చెప్పింది. భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య, అశ్వత్థామ, దక్షులు, దర్భజ్ఞులు ఒక్కరైనా కాపాడినాడు. ఆచార్య కదా నలుగురు. నోరి పిండ కత్తి తీసినా గత్తి తీసినా ఎవరు చెప్పినోడు ఎవరు? విదురుడు. నువ్వు దాచుకోడు, నోరు మూసుకున్నాడు అంటే నేను ఈ సభలో నేను వాకౌట్ చేసి ఆఖరి పేదోడు మాట్లాడాడు. ఆచార్యులు మాట్లాడినా దాచుకోవట్లేదు. ఇప్పటికి కూడా పేదోడే మాట్లాడతాడు. యాక్సిడెంట్ అయింది అనుకోండి, 10 మంది పేదోడు వస్తాం ఊళ్ళో. హైదరాబాద్ సిటీ ఎవరు రాడు, కార్ సెల్ ఫోన్ తీసుకుంటాడు. ఏముండదు, చదువుకోవాలంటే అందుకనే మనం చెప్పేది ఏంటంటే ఆ రోజు మహాభారత కారణం చదువుకోవాలంటే చదువులేని వస్తుంది. అందుకని మనం ఏం చేయాలంటే మనం క్రిటికల్ థాట్ షుడ్ బి సెంటర్ టు అకాడమిక్స్. ప్రతిదాన్ని ప్రశ్నించాలి, ప్రతిదాన్ని అడగాలి. నీళ్ళంటే నమ్మదు, అది పాలంటే నమ్మదు. ఇన్నిసార్లు మోసపోయినా కూడా మళ్ళా మోసపోతామంటే ఏంది? ఎంత మోసం చేస్తున్నాం కదా. ఏమన్నా తెలంగాణలో బుద్ధుందా? నేను అడుగుతున్నా. 5 ఏళ్ళు తాగి పడుకున్నాయి. వేమునగర్ పోయి పోకపోయి, ఆ తర్వాత కరీంనగర్ పోకపోయి, పార్లమెంట్ పోకపోయి, కరీంనగర్ పోకపోయి, మళ్ళీ 10 ఏళ్ళు ఆయన ఎందుకు పోటీస్తున్నాం? ప్రశ్నిస్తున్నా. ఎప్పుడు ఎక్కడికి కూడా అయినా సరే ఏమనుకోదు, మనం చేసుకుందాం. ఢిల్లీలు అంటే ఒకడు మనిషి మీద అమ్ముతున్నాడు. 1 लाख रुपये 1 लाख रुपये 1 लाख रुपये మనిషి మీద ఇన్సాన్ కా బేగా 1 लाख रुपये 1 करोड़ అన్నాడు. ఇది 1 करोड़ కాకపోతే ఎందుకు? తెలంగాణ వాళ్ళే కాదు, తెలంగాణలో 1 కోటి రూపాయల అవును ఇచ్చి సౌకుమార్తో ఎక్కువ నిధులు 100 మంది కూరలు కొడుతుంది. మనం అర్థం చేస్తున్నాం కదా. రోజు దొంగలందరూ ఎన్నుకుంటున్నాం. మనల్ని మనం అనుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. చేసుకోకపోతే తప్పైంది. ఇప్పుడు మనం రాజకీయ పార్టీలు గల్లాబట్టి ప్రశ్నించాలి. ఏ రాజకీయ నాయకులు ఎడమ కాల్చి పుస్తకం 30 అనుకుంటారు. ఎవరు చెప్పిన నమ్మకండి. దేశంలో డెమోక్రసీ లేదు. ఉంటే 106 సార్లు కమెంట్ చేసిన రాజ్యాంగాన్ని 106 సార్లు తూర్పు పడుతున్నారు. మీరు బుద్ధి నమ్మికు ఏ రాజకీయ అన్ని పార్టీలు కలిసి ఓటేసినాయి కదా. అన్ని రాజకీయ పార్టీలు ఆమోదించాలి కదా, రాష్ట్రాలు ఆమోదించాలి కదా, కిందికి రావాలి కదా, వచ్చినాయి కదా. దొంగల సంఘమే కదా. దేశంలో డెమోక్రసీ ఉందంటే నేను ఎప్పుడు చెప్తున్నా, దేశంలో క్లెప్టోక్రసీ ఉంది. క్లెప్టోక్రసీ అంటే రూల్ బై థీవ్స్, చోరతంత్రం. అందరూ దొంగలు. 503 మందికి 503 దొంగలు. ఒకటి మంచి ఒకటి భీష్ముడు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఏం చేస్తున్నాడు? దొంగల సంఘాలు కూర్చొని, కౌరవ సంఘాలు కూర్చొని భీష్ముడు ఏం చేస్తున్నారు? చదువుకున్న ఏం చెప్తారు? అని భీష్మాచార్యుడు అండి, ద్రోణాచార్యుడు అండి, అన్నోడు అన్నారు. అని ధర్మరాజు అండి, ధర్మరాజా బుద్ధి ఉందా అన్నోడికి? వాడు జూదం ఆడతారా? జూదం ఆడుతూ పిల్లల్ని పెడతారా? పరంగా పెడితే బట్టలు చూస్తూ కూర్చుంటారా? ధర్మరాజు అయితే చదువురాని అంటాడు. ఇంత అన్యాయం మా సార్, ఎట్లా చేస్తున్నా సార్? చదువురాని అంటాడు. అందుకే సార్ రామాయణం రంగు భారతం పోకు అంటాడు. చదువుకున్నాడరా అంటు కదా. చదువుకోవాలి, మనం సోయపడాలి. లేకపోతే తెలంగాణ ముందు బాగుపడదు. గట్టిగా ఉండాలి. మనం క్లెప్టోక్రసీ ఉంది. నా మిత్రుడు ఎవరైనా అనుకోండి, దేశంలో ప్రయాసం ఉంది, నా శత్రువు అంటే అనుకోండి, శత్రువు అంటుంటే అటు బద్మాష్ గారు, మిత్రుడు అంటే అటు బేకూపుతాడు. తెలంగాణ బేకూపాలి. రాజ్యం కావాలి, ఉన్నది అనాలి, గట్టిగా చెప్పాలి. వాడు పోతాడు, ఇంకోటి వస్తాడు, వాడు పోతాడు, ఇంకోటి పోతాడు, ఇంకోటి వస్తాడు. పులేకన్నా శాఖారు ఉంటుందా? ఉంటుంది. ఎక్కడ రాజకీయ నాయకుడు నీకు వస్తుంటాడా? ఉన్నాడు కదా. ఇప్పుడు నేను రాస్తే నన్ను జైలు పెడతాను. ఇంతమంది మిత్రుడు చెప్పినట్టు రాస్తే జైలే. మాట్లాడతాడు, ఎవరు మాట్లాడారు? మీకు ఒక విషయం చెప్తా. 1957 శంకర్ సింగ్ చూసారా? అందరూ చూసి అది ఎమర్జెన్సీలో బంద్ అయింది పాపం శంకర్. ఆయన నెహ్రూ ఫ్రెండ్, నెహ్రూ కూడా యూనివర్సిటీ పారేసినారు. దానికి ఏమొచ్చిందంటే 1957లో పార్టీ వచ్చింది. పార్లమెంట్ బొమ్మేసి, పార్లమెంట్ 500 కిలోమీటర్లు వేసి బొమ్మేసి నెహ్రూ ప్రైమ్ మినిస్టర్, ఏకే గోపాల్ అపోజిషన్ ఏకే గోపాల్ కేరళ ఆయన ఓటు వేసి అందరినీ వేసి మంత్రులందరూ బొమ్మలేసి హౌస్ ఆఫ్ డాంకీస్, గాడిదల సభ, అందరు గాడిద, స్పీకర్ కూడా గాడిదే. ఆయన ఎవరు ఫ్రెండే. పెద్ద లొల్లి పార్లమెంట్లో. ఇట్ అమౌంట్స్ టు రీచ్ అప్ ప్రీవియస్ మెంబర్స్. మా సభాపతులకు బాగా కలిగింది. మా అమ్మ ఆంగ్లో లేకపోతే నేను చేసే చట్టాలు కూడా విలువడదు. కాబట్టి ఆయన క్షమాపణ చెప్పాలి. బాక్స్ పార్లమెంట్ గవర్నమెంట్ నిలబడాలి అండ్ రిసీవ్ సివియర్ రిప్రిమాండ్ ఇష్యూ చేస్తారు.
బుద్ధుదా సిగ్గుదా తెలియదా అని ఒక గదింపు స్వీకరించి పాటిస్తాం. మౌనంగా తలంచుకొని చేతులు పట్టుకొని స్వీకరించాలి. ఆర్ఎస్ శిష్యుడు అప్పాలి చేసి నోటీస్ పోయింది. స్పీకర్ జనరల్ సెక్రటరీ జనరల్ స్ట్రైక్ పోయింది లోక్సభ ఏం చేస్తారు సార్, క్షమాపణ చెప్తారా? మూడు చూపించారు. అయ్యో మూడు ఆహ్వానం కదా, క్షమాపణ చెప్తారు రాసేది. పబ్లిక్ మేము విమర్శించి ప్రైవేట్ మెచ్చుకుంటే ఏముంటుంది, ప్రైవేట్ సారి చెప్తే ఏముంటుంది, మరి ఏం చేస్తారు? సరిగ్గా నెక్స్ట్ ఇష్యూ 4th పేజీలో, ఇదే 4th పేజీలో క్షమాపణ చెప్తారు. స్పీకర్స్ ఓకే నెక్స్ట్ ఇష్యూ వచ్చింది. అందులో ఏమొచ్చిందంటే రాసిందంటే ఐ ప్రొఫ్యూజ్లీ అపాలజైజ్ ఎంపీస్ బికాస్ ఫర్ కాలింగ్ దెమ్ ఆల్ డాంకీస్ బికాస్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ డాంకీస్. అందరు గాడిదలు కాదు కదా, అందరికి గాడిదలు క్షమించండి. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ డాంకీస్, ఓన్లీ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆర్ డాంకీస్ అని కొన్ని గాడిదలు వేసి కుక్కలు నక్కలు తోడులు కొండ చెరువులు అడపడలు సుమారు వేసి ఒక్క మనిషి మళ్ళీ నోటీస్ పోయింది. ఏమైనా క్షమాపణ చెప్పారు. నెక్స్ట్ ఇష్యూ క్షమాపణ ముందే తయారైంది. అతనికి నెక్స్ట్ ఇష్యూ చూసి నెక్స్ట్ ఇష్యూలో ఏం చెప్పినాక ఐ ప్రొఫ్యూజ్లీ అపాలజైజ్ డాంకీస్ ఫర్ ఈక్వేటింగ్ దెమ్ విత్ ఎంపీస్. ఎంపీతో పోల్చినందుకు గాడిదలారా క్షమించండి. ఆ రోజున 57 ఎంపీ ఇప్పుడు ఎట్లాంటి ఉన్నారు? బుద్ధిమంతులు ఉన్నారా? ఎవరంట ఎంపీలు ఎమ్మెల్యేలు బుద్ధిమంతులు ఉన్నారా? ఒక్క రాజకీయ పార్టీ ఆంతరిక ప్రజాస్వామ్యం ఉందా చెప్పండి. ఒక్క రాజకీయ పార్టీలో చర్చలు చేస్తారు, అందరు కూర్చొని కంపెనీలు కూర్చొని చేస్తారు. ఇంటర్నల్ ప్రతి పార్టీ చెప్పాలి. కానీ ఎలక్షన్ కమిషన్ వాడు విశ్లేషణ చేసుకున్నప్పుడు హౌ డూ ఎగ్జిట్ ఇంటర్నల్ ఒక సీక్రెట్ పార్టీ అంటే వాడు రాసేయాలి. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? బుద్ధి ఉందా వాళ్ళకు? ఒక్క పార్టీలో అందరి నియంత్రణ ఒక ఏకవ్యక్తి నియంత్రితం వ్యక్తిస్వామ్యం ప్రజాస్వామ్యం కాదు. సమిష్టి ఆలోచనలు లేవు. ఉన్నాయా ఎక్కడన్నా? లేవు. తర్వాత ప్రతి పార్టీలో ఏం చెప్తారంటే కాన్షియస్ ప్రాక్టీస్ ఆఫ్ క్రిటిసిజం అండ్ సెల్ఫ్ క్రిటిసిజం ఆ సెల్ఫ్ కరెక్టివ్ టూల్స్. మనల్ని మనం సరిదిద్దుకునే పరికరాలు ఏమైనా ఉన్నాయంటే అది విమర్శ ఆత్మవిమర్శ. ఇప్పుడు తప్పు చేస్తే పార్టీలో తప్పు చేసినామని చెప్పాలి. ఏమయ్యా నువ్వు వరకట్టు తీసుకుంటున్నావట, నువ్వు మందు కొడుతున్నావట, నువ్వు ఇంకో తప్పుడు పని చేసినావట అడగాలి కదా, ప్రశ్నించాలి. వాడు కూడా అంతరాత్మ శుద్ధిగా ఒప్పుకోవాలి. పొరపాటు చేసినా ఇంకా మళ్ళీ పెట్టి పొరపాటు జరగదు చెప్తారు. ఎక్కడ ఉందా విమర్శలు ఉన్నాయా? పార్టీలో ఆత్మవిమర్శ ఉన్నాయా? లేవు కదా. ఇక ఏం నిర్ణయం వస్తుంది? ఎక్కడైనా ఎలక్షన్ కమిషన్ సూత్రాలు ఎక్కడ మళ్ళీ అవుతున్నాయా? మరి ఇవన్నీ మనం చర్చ పెట్టాలి కదా. ఉన్నటువంటి చర్చ పెట్టాలి. ప్రతి ఏ రాజకీయ పార్టీ లేదు, వ్యక్తిగత వాడే నిర్ణయిస్తారు. సెల్ఫ్ కరెక్టింగ్ టూల్స్ ఎక్కడ ఉన్నాయి? మరి లేనప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటుంది? ఇంటర్వ్యూ ఒక సెల్ లేదు, ఈ పార్టీలో లేదు, డెమోక్రసీ బయట ఎట్లుంటుంది? ఒక పార్టీ మీద చెప్పండి, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు, అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. అందుకని మిత్రులారా అంటే మనము చెప్పుకునేటప్పుడు ఎందుకు చెప్పుకోవాలంటే ఇది దేశంలో అంత గుత్తాన్ని మధ్యగా ఉంది, సరైనది కాదు అది. అయితే నేను ఒక్కటే ఏం చెప్పదలుచుకుంటే మనం ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకొని ఉర్దూలు ఏం చెప్తారంటే నిశిస్తం ముక్తం బర్ఖాస్తం కూర్చొని మాట్లాడుకుంటూ వెళ్తాం. దానికి ఫాలో అప్ తర్వాత ఫాలో అప్ ఉండాలి. నెక్స్ట్ ఇవన్నీ జరగకుండా ఉండాలి. ఒక దీక్ష తీసుకొని పోవాలి. ఇంకా ఎక్కడి నుంచి పోయేటప్పుడు ఇవన్నీ తప్పు జరుగుతున్నాయి. ఈ తప్పు మారిపోయింది. బుద్ధుడు చెప్పింది మనం కూర్చున్నప్పుడు దుఃఖ సత్య, దుఃఖ సముదాయ సత్య, దుఃఖ నిరోధ సత్య, మార్గ సత్య, ఈ 4 ఉండాలన్నారు. వేదాల్లో 4 లక్షణాలు ఉన్నారు. ఏంటంటే వేదాలకు ఉండాల్సింది ఏంటంటే ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ రియాలిటీ, వాస్తవం మీద తెలియాలి. అది తెలిసిన తర్వాత ప్రజ్ఞ ఒకటి సరిపోతుంది. ఈ జ్ఞానం ఎందుకు నది ముసుకు కావచ్చు, ఎవరో పుస్తకాల కోసం కావచ్చు. క్యారెక్టర్ కూడా ఉండాలి, శీలం ఉండాలి. ప్రజ్ఞ శీలం ఉన్నది అది పరలోక్షకాల కోసం కావచ్చు. 2 స్వార్థమే కదా, ఈ 2 కాదు. కరుణ ఉండాలి. కరుణ కూడా ఉంది. ద్రౌపది ఏడుస్తుంటే భీష్ముడు ఏడుస్తాడు. ఏం కాదు? ఆచరణ ఉండాలి. కట్ తీయాలి, గడ తీయాలి, స్వప్నం కూడా ఆడాలి. అడ్డలేదు కదా. ఈ 4 ఉండాలి. ఈ 4 ఉన్నప్పుడు ఏం చేయాలి? మొట్టమొదట దుఃఖం మీద తెలుసుకోవాలి. ఒక రోగం వచ్చింది. ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే డయాగ్నోసిస్, మెడికల్ టెర్మినాలజీలో మెడిసిన్లో డయాగ్నోసిస్. అమ్మాయి ఏడుస్తుంది, దగ్గర పోయి ఒళ్ళు కాదుతుంది, ఓ జ్వరం వచ్చింది, అది దుఃఖ సత్యం. దుఃఖం ఆ అమ్మాయి దుఃఖం ఎందువల్ల వచ్చింది తెలిసింది. చిన్నపిల్ల నోరు లేదు. అది ఏం చేయి వైరస్ కొంచెం తీసుకొని
రక్తం సీరం తీసుకొని పరీక్ష చేసి ఏ వైరస్ వచ్చిందో కనిపించదు. కరోనా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఎన్కోఫైటిస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, పలానా రోగం తెలిసింది. దాన్ని దుఃఖ సముదాయ సత్యం ఇంగ్లీష్లో చెప్పాలంటే ఏటీఆర్, మెడికల్ ల్యాంగ్వేజ్ ఏటీఆర్ చెప్పారు, ఏఈటీఐ. దాన్ని ఏ డ్రగ్ మీద వస్తుందో చూడాలి. దాన్ని దుఃఖ నిరోధ సత్యం, ప్రాగ్నాసిస్. తర్వాత మార్గ సత్యం, ప్రిస్క్రిప్షన్. మార్గం చెప్పాలి కదా. ఇక్కడి నుంచి మనం పోయేటప్పుడు ఈ 4 తెలుసుకొని పోవాలి. ఏం చేయాలి మనం? బుద్ధులు చెప్పినాయి, ఇక్కడ 4 కూడా బుద్ధులు చెప్పినాయి, ఏం చెప్పినాయి కాదు. మహానుభావుడు అంబేద్కర్ రాజ్యాంగం రాసినాడు, అద్భుతంగా రాసినాడు. కానీ అంతకంటే గొప్ప పని ఏం చేసిందంటే అన్ని మతాలు శోధించి వడబోసి అన్నిటికంటే గొప్ప మతం బౌద్ధం అని చెప్పింది. ఎందుకంటే దాంట్లో దయ ఉంది, ప్రేమ ఉంది, కరుణ ఉంది, ఆచరణ ఉంది, మామూలుగా లేదు. నా దృష్టిలో అంబేద్కర్ కంట్రిబ్యూషన్ ఏంటంటే ఆ మతం ఇంత గొప్పదని చెప్పాడు. నేను చెప్పిన కూడా అంబేద్కర్ చెప్పినా చెప్తున్నాను. నేనేమి ఆయన మెడికల్ టెక్నాలజీ కూడా చెప్పాడు. డయాగ్నాసిస్, ఏటియాలజీ, ప్రాగ్నాసిస్ అండ్ ప్రిస్క్రిప్షన్, మార్గసత్యం. ఇవి మనం చేసేటప్పుడు ఈ 4 చేసుకుంటా నుంచి పోయేటప్పుడే చేసుకుంటూ పోవాలి. ఇంకా మార్గం చూపించాలి. గద్దర్ పాటలు కూడా ఉండేది. గద్దర్ ఏం చెప్తుండే పాటలు, చివరికి ఏం చెప్తుండే అంతా చెప్తుండే. సిరిమల్లె చెప్తుంది లక్ష్మమ్మ లక్ష్మమ్మ. చాలా మంది తెలియదు గద్దర్ పాటలు ఏముంటుందో. చిన్నపోయి కూర్చున్న ఎందుకమ్మో అంటుండే. ఎద్దులు ఒక్కొక్కడి కట్టేసి నడుములంటే దున్నవా అని చెప్పి రాసి తేలు మూటలు వేసి లక్ష్మమ్మ లక్ష్మమ్మ, పొలమంత దొంగ పొరుగు లక్ష్మమ్మ లక్ష్మమ్మ రాసి చివరికి ఏమంటుండే, ఇదంతా చేసావు, ఎంత ఏడ్చావు, ఏమని ఏడ్చావు, ఏడ్చినా తూర్చినా ఏమి సాధించావు, ఏం చేయాలి? కొమరెల్లి కొండలో లక్ష్మమ్మ లక్ష్మమ్మ, నీ కొడుకు కొలిమి రాజేశ్వరుడు లక్ష్మమ్మ లక్ష్మమ్మ, కొడవలూరుకు లక్ష్మమ్మ లక్ష్మమ్మ, నీ కొడుకును కలవు తోడలు పోస్తారే. చివరికి మార్గం చెప్పింది కదా. అట్లా మార్గం ప్రతిదీ మన కూడా బుద్ధులు పెట్టినే చెప్పిండు. అయితే అది హింస కాకపోవచ్చు, బుద్ధుడు హింస చెప్పలేదు. ప్రేమతో చెప్పాడు, అహింస అన్నాడు, శాంతి అన్నాడు. ఇవి చెప్పాలి. నేను ఈ పరిష్కారం ఏంటంటే సోషల్ మీడియా కూడా కావాలి. నేను ఏమనుకుంటున్నానంటే మనం అందరం ఇక్కడి నుంచి పోయేటప్పుడు నేనైతే అందరికీ అనుకుంటాను, ప్రతి ఊరిలో 10 మందికి ఏకే పార్టిసిపేట్ చేయాలి. మీరు ఏకే పార్టిసిపేట్ చేసుకోండి, షూట్ చేస్తూనే ఉంటాడు. ఏకే పార్టిసిపేట్ ఉంటుంది తెలుసా, సెల్ ఫోన్ ఇవి తీసుకొని షూట్ చేయాలి, సోషల్ మీడియాలో పెట్టేయాలి. ఆ ఏకే పార్టిసిపేట్ కాదు, మన ఏకే పార్టిసిపేట్. సోషల్ మీడియా అంతా సోషల్ మీడియా కదా, దాన్ని కొట్టాలి కదా. ఎందుకంటే పత్రిక అయినప్పుడు ఏం చేయాలనేది మనం చూసుకోవాలి. అయితే నేను మీకు ఒక చిన్న విషయం చెప్తాను అనుకుంటున్నా. మనం సోషల్ మీడియాలో ఇది మీరు మాట్లాడుతూ ఇక్కడి నుంచి మాట్లాడు, కమ్యూనికేషన్ స్టూవే ఛానల్, ఇద్దరు మాట్లాడుకుంటే చర్చ అవుతుంది. మన రేడియోతో టీవీతో చర్చ పెడతామా? ఎట్లే కదా, ఎదురుగానే ఉన్నారు. ఏమైనా మీకు అభ్యంతరాలు ఉంటే మీరు ఇక్కడనే రేస్ చేయండి. అయితే నేను ఇంకొక చిన్న విషయం చెప్పేసి ఆపేస్తాను. ఇది ఈ పార్టీ గొప్పదా ఆ పార్టీ గొప్పదా అని మనం అనుకోవచ్చు. ఒకటే ముక్క చెప్పి ఆపేస్తాను. ఈ దేశంలో అన్ని పార్టీలు కలిసి బయట కుదురాడుకుంటాయి, లోపల అన్ని కలిసి ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఆపేస్తాను. ఢిల్లీలో 2 గుడ్డ బట్టల దుకాణాలు ఉంటాయి. జోకింది గుడ్డ, ఒక షాప్ పేరు మద్రాస్ డ్రెస్సెస్, ఇంకో షాప్ పేరు ముంబై డ్రెస్సెస్. ఈ 2 ముంబై డ్రెస్సెస్, బాంబే డ్రెస్సెస్ అంటారు. మద్రాస్ డ్రెస్ ఇక్కడికి పోతే మద్రాస్ డ్రెస్ ముంబై డ్రెస్సెస్ ఉంటారు. ముంబై డ్రెస్ మద్రాస్ చెన్నై డ్రెస్ వీడు వాడు మద్రాస్ డ్రెస్ వీడంటాడు, వాడు ఓ రోజు మద్రాస్ డ్రెస్ పోయినట్టు వాడు ముంబై డ్రెస్ పోతే వాడేమంటాడు, ఇక్కడే కొన్ని अच्छा माल बेहतर माल रुका माल यही मिलता, बाहर घर भी जाओ धोखा होता, भूल के भी आप मद्रास के ले जाना, आपका पैसा जाता, धोखा होता, पूछे तो मार पड़ता. वो श्रीलंका जाकर कैसा मारते हो लोग, ऐसा आपसे शुरू होता, वही शुरू अదే వ్యవహారం అవుతుంది. ఎవరైనా మద్రాస్కి తీసుకుంటే వాడే చెప్తాడు, టైం కావాలి ముంబై డ్రెస్సెస్ ले जाना, हर चीज डुप्लीकेट, मुंबई ड्रेस, दिल्ली डुप्लीकेट, मफतलाल डुप्लीकेट, शिवकुमार हर चीज डुप्लीकेट, आपका पैसा जाता मार पड़ता. దీన్ని వాడు వాళ్ళు కూడా తింటున్నాడు. ఒకరోజు మా సురేష్ అంటే ఈరోజు తీసుకొని పోయినాడు పంజాబ్ డ్రెస్సెస్ పోతే షట్టర్ డౌన్ అర్లోచన్ సింగ్ ఓనర్ డైట్ మీ బాబు చెప్తాను. అదే చచ్చిపోయి ఎట్లా దీనికి సరిపోయిన పెద్ద షాపింగ్ బరాబర్
అంటే మద్రాస్ ఆడిపోదామని ఆడిపోయింది పిల్లలు తీసుకుని పోతే అక్కడ కూడా షటర్ డౌన్ తనలో వచ్చేసి ఓనర్ డ్రైవ్ ఈ మౌనస్ చెప్తాను చచ్చిపోయినకి తెలిసింది ఇద్దరు కూడా పడే అన్ని పాటలు పోడేవాడు అదే దాల్మియాలు అదే ఆదానీలు అంబానీలు మళ్ళీ వాళ్ళకి నేను పైన అమెరికా కార్పొరేషన్ ఎల్పీజీ ఏముంది లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ అంతా ఒకటే కదా మన్మోహన్ సింగ్ ఉండగా కుట్లేదు ఎందుకంటే ఏం చెప్తారంటే నిల్లిసి పోవడం అంటే ఫ్రెంచ్ లాటిన్లో నిల్లిసి పోవడం అంటే డోంట్ స్పీక్ ఇలా పెట్టారు చచ్చిపోయిన గురించి మాట్లాడదు కానీ ఇప్పుడు మాట్లాడవచ్చు ఆ రోజు మాట్లాడదు ఇప్పుడు మాట్లాడవచ్చు ఆయన ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ కదా మొత్తం అమెరికాకు అనుకూలంగా చేసి పెట్టింది ఇప్పుడు ఏమైంది మనం ఎక్కడున్నాం ఇండియాను బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన చేస్తలేదు అమెరికన్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన చేస్తుంది పొద్దున్న లేచినప్పుడు సబ్బు వాందే కదా పేస్ట్ వాందే కదా బ్రష్ వాందే కదా ఏదైనా చేసుకోండి గుడ్డలు వాంగే కర్చీఫ్ వాందే డ్రెస్ ప్రతి వాందే ఆఖరికి సాయంత్రం అయితే మధ్యాహ్నం అయితే పిజ్జాలు బర్గర్ వాంగే కదా కిచెన్ జనరల్ ఎవరు అయిపోయింది రాత్రి అనగానే ఏం తినాలి వాడు ఏం తాగాలి యునైటెడ్ బ్రూవరీస్ విస్కీ అమ్మ బీరో బ్రాండ్ వాడి కంపెనీలే కదా అవి తాగడానికి ఎంత పోవాలి వాడు ఊరాలో ఊరు మన కారు మన డ్రైవర్ పైసలు అమెరికా ఉంది వాడు కమిషన్ ఇస్తుంది అంతా అమెరికా ఏమైనా ఉందా ఇండియా ఉందా ఏమన్నా ఏమి లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఇది అమెరికన్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన చేస్తుంది వాళ్ళ ఏజెంట్కి ఆదాయ నంబర్లు ఆదాయ నంబర్ ఏజెంట్లు ప్రధానమంత్రి ఏజెంట్లు ముఖ్యమంత్రి ఏంటి ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళే కదా ఒక్కడైనా ప్రజలకు సంబంధించకుండా ఒక్కడు లేడు ప్రజల గురించి ఎందుకు ఆలోచిస్తారు విద్య నాశనం చేస్తారు వైద్యం నాశనం చేస్తారు అన్నీ అమ్మేస్తారు చైనా పరిపాలన విద్యారంగాన్ని అయితే చైనాని పరిపాలిస్తారు చైనా అంటే చైతన్య నారాయణ వీళ్ళే కదా పరిపాలన చేసేది ఎవరు పేదలు భక్తులా చదువు ఉందా పేదలు వైద్యం ఉందా మొత్తం కార్పొరేట్ హాస్పిటల్ యూత్ అంతా తాగుడు తిరుగుడు అంతే కదా చిన్న చిన్న పిల్లలకి మందు అలవాటు చేసి వాడంతే కదా గంజాయి అలవాటు చేసి ఎందుకంటే వాడు తాగితే డీలర్స్ అందరూ కంపెనీలో వాళ్ళే రాజకీయ నాయకులు డీలర్స్ అంతా వాళ్ళే కదా వాళ్ళే కదా వాడు తాగితే పైసలు వస్తుంది వాడికి రోగం వస్తుంది సిల్వర్ స్టాఫ్ ఎవరో కార్సినోమా కిడ్నీ ప్రాబ్లం వస్తే ఆసుపత్రిలో వాళ్ళే కదా వాడికి అట్లా పైసలు వస్తాయి మందులు కూడా వాళ్ళే తింటాడు అట్లా పైసలు వస్తాయి ఆడు తాగి మాట్లాడకపోతే తాగి మాట్లాడతారు అడుగుతారు ప్రభుత్వం తప్పు చేస్తే అడుగుతారు ఇంకా మంచిది చచ్చిపోతే రాబోతుంది ఇంకా అన్ని లాభం అందుకని మొత్తం జనాన్ని పనికి రాకుండా చేస్తారు దానికి మనం ఏం చేయాలి జనాన్ని జాగృతపరచాలి అందుకని ఇక్కడ నుంచి మనం తీర్మానం చేస్తాం పోయేటప్పుడు ఇన్ని రుగ్మతలు పీడిస్తుంటే ఎవరు చేస్తున్నాడు కుట్ర ఇంత గాలి జరుగుతున్నది కాదు కుట్ర ప్రకారంగా జరుగుతుంది ఆఖరికి నిజాం ఏమనిపిస్తున్నది బ్రిటిష్ వాడు ఏమనిపిస్తుంది చర్చిల కోర్టు బతకనిస్తున్నా కోయిల కోర్టు 2 లక్షల మంది నిర్వాసాలు అయితే ఉన్నది భద్రాచలం ఇప్పటికే పర్ణశాల బ్యాక్ వాటర్స్ వర్షం వస్తే పర్ణశాల ఉంటుంది అశోకపురం పోతుంది ఊరుపాటు వరరామచంద్రాపురం అన్ని పోతున్నాయి మరి ఇప్పుడు ఏమైంది 2 లక్షల మందికి జగన్ మన స్టేట్ 7 మండలాలు కలిపి మాట్లాడినా ఒక్క పార్టీ మాట్లాడిందా పార్లమెంట్ మాట్లాడిందా ఆర్డినెన్స్ తెచ్చి తర్వాత బిల్లు తెచ్చి ఒక్కటి మాట్లాడు ఆఖరికి జగన్ ఏం చెప్పిండు వాళ్ళకు 2 లక్షల మంది పోయిపోయినా ఏ ఆర్ఆర్ ప్యాకేజ్ లేదా రెడీ పోతున్నాడు అని చెప్పే దేవుడు వాళ్ళు వదిలిపెట్టుకోరు బయటకు వస్తే చచ్చిపోతాడు తల్లిని వదిలిపెట్టి చిన్న పిల్లలు చచ్చిపోతాడు ఆదివాసులు అంటే చచ్చిపోతాడు జగన్ లేదని ఇప్పుడు చంద్రబాబు లేదు నో ఆర్ఆర్ ప్యాకేజ్ అంటున్నాడు మోదీ ఏమంటున్నా మోదీ ఏం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కట్టేది మోదీ గవర్నమెంట్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు శాశ్వతంగా ఉండాలంటే పోలవరం కట్టాలని చెప్పి ఎక్కడాటి పూర్తి చేస్తే ఏమైంది చంద్రబాబు లేదు పోమన్నాడు కేసీఆర్ లేదు పోమన్నాడు రేవంత్ రెడ్డి లేదు పోమన్నాడు ఏం పోవాలి ఎక్కడ పోవాలి వాళ్ళు మనం ఏం చేస్తున్నాం గౌరవ సమాజం మాట్లాడుతుంది ఎవరైనా